అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పోలిచెరువు దగ్గర జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నీటి సంఘం చైర్మన్ నాగినేని నాగేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గంగమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు రైతుల అభ్యున్నతి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. 9-24 మధ్యలో కూడా ఇటువంటి వర్షాలు పడిన పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉదాహరణకు మనం నిలబడి ఉన్నటువంటి పోలిచెరువు కూడా నిండిన పాపాన పోలేదు. కారణం ఏమంటే దీనికి అనుసంధానమైనటువంటి పుల్లంగేరు నుంచి కాస్త కాలువలు ఎత్తిపోస్తే కనుక ఇందులోకి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ మాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా దాదాపు రాజంపేటలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఎండగాకి కేవలం భూముల మీద ధ్యాసతో పరిపాలన సాగిందే కానీ ఎక్కడ కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ పోలి చెరువు కూడా ఇది రెండోసారి నిండుతూ ఉంది. గత సంవత్సరం నిండింది, ఈ సంవత్సరం కూడా నిండింది. కారణం ఏమిటంటే కనుక మాకు ప్రజల పట్ల రైతుల పట్ల అంకితభావం ఉంది కాబట్టి వాళ్లకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం కాబట్టి ఏటి గుండా చియ్యేరు డ్యామ్ గుండా పుల్లంగేరు గుండా పోయేటటువంటి నీళ్ళన్నింటినీ కూడా చెరువులకు అనుసంధానం చేస్తూ